ఫైట్ ఫైట్ ఉంటుంది సార్. ఇంకేమవుతుంది అమ్మాయి బాయ్ అంటే అమ్మాయి క్యారెక్టర్ అర్థమైనా లేకపోతే ఎందుకు వేస్తాడు హీరో అమ్మాయి తర్వాత జరిగింది సార్ దాకా వచ్చిందిరా నైట్ రైడ్ తగిలేస్తే మొత్తం వచ్చేస్తుంది. ఈ స్టోరీ క్యారెక్టర్ కావాలమ్మా. సార్ మీరు చెప్పిన సిచ్యువేషన్ కి లొకేషన్ సరిపోతుందా? వీళ్ళు చెప్పిన సిచ్యువేషన్ కి ఏ లొకేషన్ అయినా సూర్య రికార్డ్ చేస్తున్నా ఫైట్ పెట్టే 10 మంది రౌడీలు పిచ్చి కుక్కలాగా పరిగెత్తుకొస్తున్నారు. గోడ కొట్ట బస్సు ఎప్పటికైనా తిరుగుతుంది. మన దూరం చేసి టోపీ వచ్చినప్పుడు అన్ని పోలీసులకి పట్టించాడు. దాంతో వాళ్ళు పగబట్టి నా కోసం వెళ్ళి పంపించుంటారు. వాడు వచ్చింది నా కోసం క్రేజీలో వస్తారంటే వాడు ఖచ్చితంగా క్రేజీలో వస్తున్నాడు. వాడు వస్తుంది నా కోసం చెప్తాడు. వాళ్ళ గురించి పక్కన చేస్తారు. నువ్వు చావుకి ఎదురుంది అసలు బయటకి ఎదురు ఏంటి కదా అసలు నువ్వు గొడవ తెలిసి దూకి చేద్దాం అనుకున్నావు. ఆ దూకి చేద్దాం వాడితే దూకి కానీ నేను వాళ్ళకి ఎలా ఆ బుచ్చికి రౌడీ కాదు నీ సాయం వాడు బాయ్స్ తాను నీకు చేసిన మోసాలు మొత్తం గుర్తు తెచ్చుకో. ఇప్పుడు బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం పెయిలో ఒక్కొక్కడు బాడీ కాడిన వస్తువులు నీటి పడాలి. కూడా మెత్తడుతుంది. మరి ఏమంటున్నారు మాట్లాడే మాటలా? చూడేలా కొడుతున్నాడు. ఏంటి మరి పవర్ మీరు కూడా ఆడుకోవాలండి. హ్యాండిల్ సాయిబాబా మీద ఎప్పుడు హ్యాండిల్ కదా అలాంటిది ఇంతమందిని ఎలా హ్యాండిల్ చేస్తాను? ఇదంతా నా నుంచి ఇన్స్పిరేషన్, నా మాటలతో వచ్చిన మోటివేషన్, నా పవర్ తెచ్చిన ప్రొవోకేషన్. నాకు యాక్చువల్లీ మీరు మనసు పడితే ఆత్మను నాట్యమం చేయగలరు, ముగ్గుని బంగారం చేయగలరు, స్విమ్మింగ్ పూల్లో సునామీ సృష్టించగలరు, తుమ్ముతో తుఫాను తెప్పించగలరు, కుటుంబంతో కుంపు చేయించగలరు, మూగవారితో మిమిక్రీ చేయించగలరు. మీరు మనసు పడితే ఆత్మను నాట్యమం చేయగలరు, ముగ్గుని బంగారం చేయగలరు. ఇంతకాయగా మంచి పని చేస్తే తప్ప మంచి నీళ్ళు కొట్టాలో అలాంటిది ఏదో పిచ్చి పట్టినట్టు ఇలా తినేస్తున్నావేంటి? ఇంకో నేనేం చేయకపోయినా లైఫ్ అంతా కూర్చొని తినేంత ఆనందం సంపాదించాను. ఏంటో లైఫ్ టైం అచీవ్మెంట్ ఒక్కటో రెండా చచ్చిపోయాను. స్పీచ్లు కానీ బిజినెస్ మేనేజ్ చేశాను, చేపలు చేసి మిలాన్ ఫేమస్ చేశాను, అడుగుతుంటూ బ్రతకాల్సిన డాక్టర్ గారిని రైటర్ చేశాను. ఇవాళ వీక్ దున్నపోతం లాంటి రౌడీని చిన్నపిల్లల కనిపించకుండా రామారావు తుప్పటి మందిని కొట్టేశాడు. జస్ట్ బికాస్ ఆఫ్ మై మోటివేషన్. అసలు నాకు అనిపిస్తుంది ఇంత పవర్ నాలో ఉన్నప్పుడు ఎందుకు లిమిటెడ్ అయిపోవాలి. అందులో డిసిషన్కి వచ్చాను. ఏంటో అన్నా హజారీ టైంలో మూమెంట్ క్రియేట్ చేయాలి, కరెంట్ కోతని ఆపాలి, పెట్రోల్ ధరలు తగ్గించాలి, మద్యపానాన్ని అరికట్టాలి. ఇంటిలో అరికట్టేది అందరికీ ఆకారంతో కళ్ళు మూసుకుపోతే నీకు అమాయకంతో మూసుకుపోయాయి. ముందు పైన మద్యపానాన్ని అరికట్టు. ఏంటి మీరు మాట్లాడేది? ఆ డాక్టర్ రామారావు నిన్ను బెదిరించి చేసి ఆడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ పైన మందు కొడుతున్నారు. వస్తుంది నా శిష్యులు ఎప్పుడు కరెక్ట్ చేయదు పద్ధతికుంటాం. మన పోలీసులు వేసిన పుణ్యం వల్ల మీరు చేసిన కుక్కు పనులు ఇంకా మిగిలినాం కానీ బాసు. లేకపోతే మ్యాడ్ మేడంతో తిరుగుతుంది ఒక క్రేజీగా బలైపోయాడు. వాళ్ళు వచ్చిన తన కోసం కాదు, నా కోసం. అంటే వాళ్ళు సైడ్ సైడా అదెవరు?
చిటిపిల్ల స్టార్టప్స్ పెంచిన గంట కూడా చేరుకుంటారు కదా. ఈ అమ్మాయిలకి ఏడ్చే మగాళ్ళని ఓదార్చడం అంటే చాలా, అందుకే ఆ క్యారెక్టర్ ని క్రియేట్ చేశాను. అంటే మీరు ఒక ఫైటర్ డాన్సర్ కాకుండా రైటర్ కూడా ఉన్నారు మల్టీ టాలెంటెడ్ మాత్రం. కాదు, మందు కంటే సాయవాడు మర్చిపోతాను. మన ఎందుకు వస్తుంది? మందు పంపించాలి కదా. మన పర్పస్ ఎందుకు పేరేంటి? మీరు మరి డీప్ గా అంటేనేమో మాకు. నేనే కదా అసలు ఈ సాయవాడు లాంటి డబ్బుల వల్ల దేశపై అందరూ సఫర్ అవుతారు. అసలు నేను బొమ్మలు రిలీజ్ కలిసి లవ్ ఫెయిల్యూర్ 50 days విడిపోయినకపోతే నా లైఫ్ అంతా హ్యాపీ డేస్. అంటే మీ లవ్ స్టోరీలో సిద్ధార్థ గారు కూడా ఉన్నారు కదా. ఒక్క నా లవ్ స్టోరీలోనే కాదు, చాలా మంది లవ్ స్టోరీలో సిద్ధార్థ గారి హ్యాండ్ డీప్ గా. అసలు అమ్మాయికి కాన్ఫిడెన్స్ అలవాటు చేసింది వీడు సినిమాలో గర్ల్ ఫ్రెండ్ ని తెగగాలం చేస్తాడు. అది చూసి వీళ్ళు మనల్ని కూడా అలాగే బిహేవ్ చేయమని మాక్సిమం మారం చేస్తారు. అసలు మన మాస్ ఫేస్ కి కాన్ఫిడెన్స్ కి మ్యాచ్ అవుతారు. ఈ శివరాజ్ ఒకడు ఒకవైపు యూత్ సినిమా తీసే లవ్ చేయకుండా లైఫ్ వేస్తూ అది హిప్నటైజ్ చేస్తూ, ఇంకోవైపు ఫ్యామిలీ సినిమా తీసి పెద్దవాళ్ళు అయిపోయినా కరెక్ట్ అది కన్ఫ్యూజ్ చేస్తుంది. వీళ్ళతోనే చచ్చిపోతూ ఉంటే రీసెంట్ గా సోషల్ నెట్వర్క్స్ ఒకటి చూసావా, పేరులోనే నెట్ ఉంది అంటే వాళ్ళే సంపాదించి పట్టేయడమే. ఈ గుంట్లు బుక్కులు పట్టుకోరు కానీ 24 గంటలు ఆ ఫేస్బుక్ లోనే ఉంటారు. పోనీ అక్కడైనా జెన్యున్ గా ఉంటారా? అసలు అబ్బాయి పేరు కనిష్క, ఫోటో అనుష్క, పేరు సంగీత, ఫోటో సమంత. అసలు దేశ నాశనం అయిపోవడానికి కారణం ఈ ఎలక్షన్లు, కరప్షన్లు, 2Gలు 3Gలు కాదు. సింగల్ జీ ఫర్ గర్ల్స్. ఈ పప్పులు, క్లబ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్లు, మాల్స్, మంచి ప్లేసులు పెట్టి ఎవరి కోసం మనం పుట్టిన తర్వాత బాబుల్ని, పెరిగిన తర్వాత బైకుల్ని, పెళ్ళిన తర్వాత మొగుళ్ళని నాశనం చేయడానికి అరగంటలో ఇండియా అమెరికా దాటకపోతే నా మీతో తీసి ముక్కు నేనే కదా. అదే లేడీస్ అంతా ఇంతే కదా. ఒక్కరు తప్ప జానకి మ్యామ్ అసలు జానకి మ్యామ్ ఎక్కడ గమనించావా? మరంతో మంచితనం తప్ప మనిషిగా ఉంటాయి చూడలేదు. మోడర్న్ డ్రెస్ వేసుకున్న మహాలక్ష్మిగా ఉంటుంది. అదే చిరకట్టిందనుకో సాక్షాత్తు కర్మాలక్ష్మే. అలాంటి మేడం శిష్యులమే ఉంది ఇలా మందు దాకా వెళ్తారా? ఈ విషయం బయటకు తెలిస్తే ఆవిడ చెంచులు వాకి ఎంత వీక్ అయిపోతుంది. మీరేం చేస్తే ఇంటికి ధైర్యం చేస్తే వాళ్ళతో చచ్చిపోతారు. నీ మాట విని లైఫ్ లో ఫస్ట్ టైం తాగాను. ఇదే లాస్ట్ టైం కావాలని ఫిక్స్ అయ్యారు. ఫినిష్ వాళ్ళు వెళ్ళిపోయి రిలీజ్ అవుతుంది. అయినా లేదు మ్యామ్ డైరెక్ట్ గా ఫోన్ అవుతుందా? అమ్మాయి లందరూ రౌండ్ మీద ఫోన్ అయ్యేది. అందరినీ తిట్టి తను ఒక్కదాన్ని పొగిడితే ఒకే ఒక్కటి లెవెల్లో ఫీల్ అర్థమైందా? మందాక బాటిల్ ఇంకెక్కడ వాళ్ళు పదకొండేస్తారు కదా. తీర్చిదారు వాటర్ బాటిల్ పక్కన కొట్టా, ఫుల్ బాటిల్ పక్కన పెట్టారు. రాజమూల కొట్టిన గాలికి బడికి బంతి బౌన్స్ అవుతుంటుంది కదా. ఏమైనా నీ బాస్కెట్ లో మాత్రం పడదండి. బంతి జానకి ఇస్తే తెలిస్తే అవ్వాలనుకుంటారు కానీ మిసెస్ రామారావు మాత్రం అవ్వాలనుకుందండి. అయితే లాట్ ఆఫ్ కనక మహాలక్ష్మిలా ఉన్నానా? అరే నా మనసులో ఉన్నమాట బ్యాంకులో తెలిసిపోయింది. అదే నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని తీర్చిదిద్దండి ఆ మాత్రం తెలుసుకునే నాకు. మేడం మీకు పొగడతారంటే ఇష్టం ఉండదని నాకు తెలుసు, కానీ ఈ రోజు మాత్రం నన్ను ఆపద్దు ప్లీజ్. ఏం రామరావు స్ట్రగుల్ అవుతున్నావు చెప్పవయ్యా. ఏం లేదు నాకు కొంచెం డీటెయిల్ గా వెళ్దాం అనుకున్నాను. అంటే ఆ జుట్టు చూస్తే జుట్టు పీక్కొని మగాడు ఉండడా? పాసిబుల్. నెక్కు 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 చూడు నడుము నచ్చలేదు. ఆడపిల్లలు పనిచేస్తుంటారు రోడ్డు తప్ప ఇంకేం రావట్లేదు. కానీ ఈ ప్రపంచంలో దేనైనా వాడుకునే హక్కు ఉంది. రామారావు నీలో మంచి పోయిట్ ఉన్నాడు. నిన్ను చేసుకుపోయే అమ్మాయి ఎవరో కానీ శ్రీజలిందాకి ఇప్పుడే గుడికి వచ్చాను. ప్రసాదం తీసుకొని అంతా మంచి చేస్తాను. రావు మీరు మామూలు బ్యాట్స్మెన్ కాదండి. మీ దెబ్బకి ఏమంటే నా శిక్షనే.